ఆమేన్. దేవుడి కోసం మీరంతా సాక్షిగా ఉందురుగాక. యేసు ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తీసం తీసుకోండి. బాప్తీసం తీసుకోవటం అంటే మీ పాత జీవితం నీళ్ళలో కలిసిపోతుంది. ఆ తర్వాత మిమ్మల్ని లేపుతారు కొత్త జీవితం. అప్పటి నుంచి మీకు తృప్తిగా ఉంటది. దానికి అర్థం ఏంటి అంటే, ఓహో వీళ్ళు పాపం పరంగా చనిపోయారు, పరలోక పరంగా బ్రతికారు అని అర్థం. అంతే. మీరు అంతా ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి. ఒకవేళ మీలో ఎవరైనా దేవుడిని నమ్ముకొని ఏదో నామకార్థంగా ఉంటే, దేవుడి గురించి తెలియని వాళ్ళకన్నా సింగిల్ గా ఉంటది శిక్ష. దేవుడి గురించి తెలుసుకొని మళ్ళీ మనమే ఒక్కాకులు వేసుకొని అందరితో గొడవలు పెట్టుకొని అబద్ధాలు ఆడి మోసాలు చేస్తే ఖచ్చితంగా నరకంలో వేసి మాడుస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకోండి. సరేనా? ఇన్ని మాటలు చెప్పావు, బైబిల్ 3 సార్లు కింద వేసావు. సరే, మంచిది. ఆ ఒక్కాకు మానేసి వేసుకుంటావా? వేసుకోవా? మంచిది. సరే, మంచిది.